మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? సిబ్లింగ్స్ మధ్య గొడవల్ని మీరు హ్యాండిల్ చేయలేక తలబట్టుకుంటున్నారా? సిబ్లింగ్స్ మధ్య గొడవలన్నవి చాలా కామన్. బ్రదర్ అండ్ సిస్టర్ అవ్వచ్చు, సిస్టర్ అండ్ సిస్టర్ అవ్వచ్చు, బ్రదర్ అండ్ బ్రదర్ అవ్వచ్చు. సిబ్లింగ్స్ మధ్య తరచూ చిన్న చిన్న గొడవలన్నవి చాలా కామన్. టాయ్స్ కోసం అవ్వచ్చు, టీవీ రిమోట్ కోసం అవ్వచ్చు, పెన్ కోసం అవ్వచ్చు. వాళ్ళు తరచూ చిన్న చిన్న గొడవలు పడుతూ ఉంటారు. అయితే వారిని హ్యాండిల్ చేయలేక పేరెంట్స్ మాత్రం తలబట్టుకొని కూర్చుంటారు. కానీ మీరు హ్యాండిల్ చేయకపోతే చిన్నపిల్లల్లో నెగిటివ్ బిహేవియర్ అన్నది డెవలప్ అవుతుంది. నెగిటివ్ బిహేవియర్ డెవలప్ అవ్వకుండా చూసుకోవడానికి నేను మీకు 5 స్టెప్స్ చెప్తాను. ఫస్ట్, నెంబర్ 1, మీరు సైలెంట్గా ఉండండి, వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. స్టెప్ నెంబర్ 2, టర్న్ టేకింగ్, అంటే టాయ్ అవ్వచ్చు, రిమోట్ అవ్వచ్చు, ఒకరికి కాసేపు ఇంకొకరికి కాసేపు ఇవ్వండి. స్టెప్ నెంబర్ 3, న్యూట్రల్గా ఉండండి, ఎవరిని మీరు బ్లేమ్ చేయకండి. స్టెప్ నెంబర్ 4, వాళ్ళకు చిన్న చిన్న యాక్టివిటీస్ చెప్పండి. టీం వర్క్ అన్నది డెవలప్ అవుతుంది. కుకింగ్ చేయడం అవ్వచ్చు, లేదా పజిల్ ఆడడం అవ్వచ్చు, చిన్న గేమ్ ఆడడం అవ్వచ్చు. వాళ్ళకు టీం వర్క్ అన్నది బిల్డప్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అన్నది పెరుగుతుంది. స్టెప్ నెంబర్ 5, పిల్లలు మంచి పని చేసినప్పుడు మీరు అప్రిషియేట్ చేయండి. అంటే మీకు కుకింగ్లో హెల్ప్ చేసినప్పుడు అవ్వచ్చు, టాయ్స్ షేర్ చేసుకున్నప్పుడు అవ్వచ్చు, అప్రిషియేట్ చేయండి. ఇలా మీరు చేయడం వల్ల పిల్లలలో గుడ్ బిహేవియర్ అన్నది డెవలప్ అవుతుంది. అండ్ మీ ఇంట్లో కూడా సిబ్లింగ్స్ మధ్య గొడవలు ఉన్నాయా? అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి.